నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నిత్యము ప్రార్థిస్తూ అనుదినము సేవిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శక్తి కలిగిన దేవుడు. నిన్ను తప్పించుటకు, విడిపించుటకు, కాపాడుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. నీవు విశ్వసించిన ప్రకారము నీ జీవితములో దేవుడు క్రియ జరిగించునుగాక. దానియేలు సేవించుచున్న దేవుడు సింహాల బోనులో నుండి ఆయనను తప్పించి, రక్షించి, కాపాడి, రాజు ఎదుట ఘనపరిచి, సమాజములో గొప్ప చేసి ఘనపరిచిన దేవుడు నేటికి సజీవుడు, ఆరాధనీయుడు, పూజ్యనీయుడు. ఆయనను మనము సేవించుటం ప్రారంభిస్తే ఆయన మన ఎడల శ్రద్ధ కలిగి కాపాడుటయందు, మనలను రక్షించుటయందు ఆలోచన కలిగి ఉన్న గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. కనుక దేవుడు నన్ను కాపాడలేదు, దేవుడు నాకు సహాయం చేయలేదు, దేవుడు ఎందుకని నా చేయి విడిచిపెట్టాడు అని ఇటువంటి విపరీతమైన మాటలు అనుకోవడం మానేసి, మాట్లాడటం మానేసి, అటు ఆలోచనలను విడిచిపెట్టి, నేను సేవించుచున్న దేవుడు నన్ను తప్పకుండా విడిపిస్తాడు, కాపాడతాడు, సహాయము చేస్తాడు అనే గొప్ప విశ్వాసము కలిగి ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. నిత్యము అనుదినము సేవించుచున్న పూజ్యనీయుడమైన మహాగణుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన ప్రతి క్షణము కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారయ్యా. దానియేలును సింహాను బోనులో నుండి తప్పించిన దేవుడవు, మమ్ములను కూడా శ్రమలోను, ఇబ్బందిలోను, ఇరుకులో నుండి, శత్రువు చేతిలో నుండి విడిపించుటకు సమర్థుడమైన దేవుడవని మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఎందరైతే మిమ్మల్ని సేవిస్తున్నారో, తప్పక సేవిస్తున్నారు అయ్యా, విడువక మిమ్మల్ని వెంబడిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, విడిపించండి, వ్యాధి నుండి విడిపించండి, శత్రువు నుండి విడిపించండి, వారి బలహీనతల నుండి విడిపించండి, పోరాటాలలో జయమునియండి. మీ ఘననామానికి సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆయనను సేవిస్తున్న మనలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. తప్పకుండా మనలను కాపాడి సంరక్షించు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన కృప మీకు మనందరికీ తోడయుండునుగాక. ఈ పరిచర్యలో పాలిభాగస్తులవుతూ ప్రార్థన చేస్తూ సహకరిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా నా దేవుడు నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.